హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదాస్ కిచెన్. ఈరోజు మనం ఆలు పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఆలుగడ్డలను తీసుకొని వాటి పొట్టు పీల్ చేసుకోవాలి. తరువాత వాటిని వాటర్తో బాగా శుభ్రంగా కడుక్కొని గ్రేటర్తో నిలువుగా తురుముకోవాలి. తరువాత తడి లేకుండా ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తరిమి పెట్టుకున్న బంగాళదుంపను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేలా కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత వాటిని మనం తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అదే ప్యాన్లో పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యేలా చూసుకొని పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలు మిక్చర్లో వేసుకోవాలి. తరువాత కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తరువాత తీసి ఆలు మిక్చర్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. కావాలనుకుంటే మసాలా వేసుకోవచ్చు, లేదంటే దాన్ని విరిగిపోకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు మిక్చర్ రెడీ. చాలా టేస్టీగా, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.